హాయ్ ఆల్. ఈరోజు కోడిగుడ్డు బంగాళదుంప వేపుడు చేద్దాం. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇది వేపుడు కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. తర్వాత తిరగమాత దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. తర్వాత ఆనియన్స్ చీలికలుగా కట్ చేసుకోవాలి. మనం ఉప్మాకు కట్ చేసినంత సన్నగా కాకుండా కొంచెం ఇంకొంచెం లావుగా కట్ చేసుకుంటే మాడిపోకుండా ఉంటది లాస్ట్ వరకు. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని, తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని, మళ్ళీ ఇంకొకసారి కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఒక 1 ½ స్పూన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ నేనొక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని, ఒక 2 ఇంచెస్ అల్లం తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను. పేస్ట్ వేశాక పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయాక ఉడకపెట్టిన బంగాళదుంప ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. నేనిక్కడ 3 బంగాళదుంపలు తీసుకొని క్యూబ్స్‌గా కట్ చేసుకున్నాను. ఎగ్‌ని అవాయిడ్ చేయాలనుకుంటే గనక ఇక్కడే వేయించేసుకున్న తర్వాత ఉప్పు, కారాలు ఇక్కడే వేసేసి ఇక్కడితోనే ఆపేయొచ్చు కర్రీ. బంగాళదుంప వేగిన తర్వాత ఒక ఉడకబెట్టిన కోడిగుడ్లు ఒక 4 కోడిగుడ్లను యాడ్ చేశాను నేను. ఎగ్స్ ఏసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. మీ రుచికి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. నేనిక్కడ అన్నీ హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ 3 మిరపకాయలు తీసుకున్నాను కాబట్టి హాఫ్ స్పూన్ కారమే ఏశాను. లాస్ట్‌లో మీకు కావాలంటే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ బంగాళదుంపలు, ఎగ్ ఈ కర్రీస్‌లో ఎప్పుడైనా గానీ సాల్ట్ ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్. మనం వేసుకున్న ఉప్పు, కారం అన్నీ బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక 20-30 సెకండ్స్ అట్లాగే స్టవ్ మీద ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు ఇది చపాతీతో కానీ, సాంబార్ రైస్‌తో కానీ తినొచ్చు. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.